నాకు వెళ్ళటానికి మనసు రావటం లేదురా. ఇది అగ్గితో జరగాటం. తెలిసి చావడానికి రెడీగా లేనన్నా. సార్ సార్ తలని తీయండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. సార్ విజయ్ సార్, సార్ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది రండి సార్. సార్ విజయ్ విజయ్ గేట్ ఓపెన్ చేయి. నీకేమైనా పిచ్చి పట్టిందటయా? గేట్ ఓపెన్ చేయి. సార్ సార్ తీయకండి సార్, సార్ అడుగు వెళ్ళకండి సార్. సార్ చెప్పేది మీకే సార్, వినండి సార్. ఈ తలుపు నేను తీయాలంటే వాడెవడో నాకు తెలియాలి. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఒక డిసిప్లిన్ ఆఫీసర్వి. ఇంతమంది ఫోర్స్ నింపి మనం ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా ప్రవర్తించడం అసలేం బాగలేదు విజయ్. మీ టీంలో ఒక ఆఫీసర్ చనిపోయాడని చెప్పి నువ్వు ఇలా చేయాలనుకుంటే ఇక్కడ 400 మంది ప్రాణాలు కోల్పోతారు. నాతో పాటు ఉన్న ఆఫీసర్స్ మరణం మీకంత సింపుల్గా ఉందా? ఈ మిషన్లో కష్టపడుతున్న ఆఫీసర్స్ ప్రాణాలు ముఖ్యం. అది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. వాడిని ఉన్న కనిపెట్టి వాడిని శిక్షించే బాధ్యత మా పోలీసులది. అదే ఎప్పుడు? వాడెవడో ఇప్పుడే పట్టుకుని ఇక్కడే నా ముందే శిక్షించాలి, అర్థమైందా? వాడిని పట్టుకుంటాం అని చెప్పి మీరు కాలం గడిపేస్తే వాడు చేయాల్సిన పనులన్నీ చేశాక పట్టుకుంటే ప్రయోజనం ఏముంది సార్? వాడు నాకు ఇప్పుడే ఇక్కడే కావాలి. మీ సజెషన్ ఏమంటారు? అతను మన మాట వినలేడు. మనం ఏం చెప్పినా వినట్లేదు. మనకున్న ఆప్షన్ అటాక్ చేయడమే. కమాండర్ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు సార్. మీరు మా పోలీసులకు ఒక అప్రూవల్ ఇస్తే చాలు. మీ శత్రువుల్ని వాళ్ళ శత్రువుల్ని పోలీసులకి తెలుసుకోవడానికి అంత కష్టమైన పనేం కాదు. కానీ ఇంతకాలం ఒకే సెల్లో ఉండే మీ అందరూ కూడా వాణ్ణి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మీరు బాగా ఆలోచించుకోండి. సార్ మన దగ్గర అసలు టైం లేదు. మీరు వెంటనే ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇంతమంది ప్రాణాలు లెక్క చేయకుండా వాడు సింపుల్గా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అలాంటి వాడిని వదిలే సమస్య లేదు. మేము వాడిని వెతికి పట్టుకోవడానికి మాకు 1 గంట సరిపోతుంది సార్. కానీ మేము ఆ పని చేయాలంటే మీరు మా కోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. మీరు మాకు సపోర్ట్ చేస్తున్నట్టు మీరు మా సైడ్కి రావాలి, ఇటువైపు వచ్చి నించోవాలి, మాతో కలిసిపోవాలి. మీరు దానికి ఒప్పుకుంటారా? అంత ధైర్యం ఉందా? ఒకవేళ మీరు ఇటువైపు వచ్చారు అంటే వాడిని వెంటనే పట్టుకోగలరు. ఓకే సార్, ఒక్క నిమిషం. మనం తప్పు చేస్తున్నాం. మనం అసలు ఎవరిని కాపాడాలనుకుంటున్నాం? జైల్లో ఉన్న ఆ క్రిమినల్స్నా? సార్, అక్కడ ఉండేది విజయ్ అనే ఫైర్ మ్యాన్ మాత్రమే కాదు. మీలాగా నాలాగా అతను ఒక కామన్ మ్యాన్. నిజం చెప్పాలంటే మీరు నేను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తను తీసుకుని అక్కడున్నాడు. సార్, మన శత్రువు విజయ్ కాదు కదా, జైల్లో ఉన్నాడే ఆ క్రిమినల్. విజయ్ విజయ్ నేను చెప్పేది నువ్వు అక్కడికి వెళ్ళకు, బయటకు వచ్చాయి. విజయ్ విజయ్ జరగండి జరగండి జరగండి. మనల్ని నమ్మి సార్ లోపలికి వచ్చారు. ఆయనకి ఏమి అవ్వకూడదు. పైడప్ప, సీతయ్య, భార్గవ్ వీళ్ళే ఇక్కడ సూపర్వైజర్ సార్. ఏంది ఏ బ్లాక్, డి బ్లాక్, జీ బ్లాక్, సి బ్లాక్. వీళ్ళకి తెలియకుండా లోపలికి అసలు ఈగ కూడా రాలేదు. సార్ ఏమేమి అడుగుతాడో అందరూ చేసి పెట్టండి. ఇక్కడ ఎంతమంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారో నాకు తెలియాలి. నాకు తెలియాలి జైల్లో ఉన్న క్రిమినల్ ఎవడు అని. ఇంకొక 1/2 గంటలో నాకు తెలియాలి. ఇట్స్ మై ఆర్డర్. శేఖర్, సెంట్రల్ జైల్లో ఉన్న కేస్ ఫైల్స్ అన్ని ఇమీడియట్ గా నా టేబుల్ మీద ఉండాలి. క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ సిస్టమ్ లో లింక్ అయిన అన్ని స్టేషన్స్ ని కనెక్ట్ చేయండి. ఓకే మేడం. మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. బట్ మేడం, నో ఇఫ్స్ అండ్ బట్స్. నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి, ఇమీడియట్. కమ్ ఆన్.
వీళ్ళ నలుగురు చరిత్ర ఏంటో వెంటనే నువ్వు వెళ్ళి తెలుసుకునిరా. విజయ్ మనం అనుకున్నట్టు సాధారణమైన వ్యక్తి ఏం కాదు. ఒక సాధారణమైన ఫైర్మెన్కు ఉండే తెలివితేటలేమీ కావు ఆయనవి. రాజ్యంలో ఉన్న దొంగల్ని పట్టుకోవడం కోసం రాజే ఆ దొంగల గుంపులోకి ఎలా చేరాడో చూసారా? సార్ అతను జైల్లో ఉన్న క్రిమినల్స్తో కలిసి వాళ్లతోనే అసలు క్రిమినల్ని వెతికించడానికి వెళ్ళాడు. ఒక యుద్ధం గెలవాలంటే 100 మంది సైనికులు మనకు అవసరం లేదు. తెలివైన సైనికుడు ఒక్కడుంటే చాలు. అతనే ఆ సైనికుడు. మీ కేసు ఏంటి? నీ పేరేంటి? వీళ్ళలో ఎక్కువ వయసున్న వాళ్ళని చూపించండి. ఈ ఓన్లీ 2 స్టేషన్లే, మిగతావి ఇక్కడ. సార్ అది ఆ నలుగురు మొబైల్స్ కూడా చెక్ చేసేసాను. వాళ్ళు కేవలం పిక్ పాకెట్ కొట్టేవాళ్ళు సార్. వాళ్ళు కాక ఇంకొక ఇద్దరు పట్టుకున్నాం. చెక్ చేసి వస్తాను. వెళ్ళు. అన్ని షార్ట్ లిస్ట్ నేమ్స్ ని వెంటనే పంపించండి. అండ్ 22 పెద్ద స్క్రీన్లో వేయండి. గత కొన్ని రోజులుగా మీ ముందు ఎవరైనా విచిత్రంగా ప్రవర్తించడం గమనించారా? చూసుంటే చెప్పండి. అదేంటంటే ఎవరైనా చూడ్డానికి గుంపుగా వచ్చారా? సెల్లో ఎవరైనా లేకుండా ఉన్నారా? ఎవరైనా రహస్యంగా ఫోన్ మాట్లాడేవారా? అలాంటి వాళ్ళని మీరు చూసుంటే నాతో చెప్పండి. పదండి.